నేను ఒక పొడుపు కథ వేస్తా. నా పొడుపు కథకు మీరు అందరూ ఆన్సర్ పెట్టాలి, లైక్ కొట్టాలి, బెల్ గంట కొట్టాలి, కామన్ బాక్స్లలో మీరు కామన్స్ పెట్టాలి. ఇద్దరు భార్య భర్త, పోలీసు అయిన పెండ్లం. అయితే శనివారం ఆదివారం తాతీలు వస్తాయి, సెలవులు. ఈ ఇంటికాడ ఉండి ఏం చేద్దామయ్యా, పోయి గుట్ట పోయి ఇట్లా అక్కడ పోయి కట్టెలైనా కట్టుకోతాం పా అంట అని పెండ్లం అంటుంది. అంటే గొడ్డలు లేదు కదనే, గొడ్డలు లేని కట్టెలు ఎట్లా తెస్తాము అని అంటే, నేను పక్కింటికాడ పోయి తీసుకొస్తా గొడ్డలి, ఇక ఇద్దరం పోయి తెస్తాం పా అని గొడ్డలు తీసుకొని వస్తుంది. ఇద్దరు కలిసి ఇక పోతారు కట్టెలకు అడవికి. పోయినాక ఇక ఆ పుల్లి ఏరుకొని ఓ దశలో కొన్ని మూట కట్టుకుంటారు. ఓ పెద్ద చెట్టు, పొలమైన చెట్టు ఉంటుంది ఆడ. ఈ గీ పుల్లలు ఏం సరిపోతాయి, చెట్టు కట్టెలు అయితే మనకు మస్తు అవుతాయి. ఇద్దరికి కేరా గొడ్డలి ఇక్కడ అని పిల్లలతో గొడ్డలు తీసుకొని ఆ చెట్టుకి ఇసిరి కొడతాడు. అక్కనే పోయి ఇరుకుతుంది. అమ్మ గొడ్డలు అక్కనే పోయి గొడ్డలు కిందికి ఎట్లా వస్తుంది అని ఇక రావే అంటాను పెళ్ళాన్ని పిలుచుకొని 2 గాలు వాటి ఇసిరి చెట్టు మీదకి ఎగుతాడు. అయిపోయి పెళ్ళం అక్కనే గొడ్డలు అక్కనే. ఏం చేయాలి, వీళ్ళిద్దరు కిందికి ఎట్లా వస్తారు అని ఆలోచన చేస్తే అటకేలో పెద్ద మనిషి పోతుంటాడు. ఏం చేయాలి పెద్ద మనిషి, నా గొడ్డలి ఇసిరేస్తే గొడ్డలా కనివాయి, నా పెళ్ళమా కనివాయి, ఎట్లా వస్తారు వాళ్ళు కిందికి. ఆ మూటగట్టిన దస్తీలో మూటగట్టిన కట్టెలు కూడా పైకి ఎక్కుతాడు, అవి కూడా అక్కనే పోతాయి. ఆ గట్టకెళ్ళి మస్తు కంప ఉంది, ఆ కంప అంతా ఏరుకొచ్చి చెట్టు మొదట నేసి మంట పెట్టు, నీ పెండ్లం వస్తుంది కిందికి, నీ గొడ్డలు వస్తుంది కిందికి అని చెప్పిపోతాడు ఆ పెద్ద మనిషి. చెప్పిపోతే ఇక ఆ పుల్లి అంతా కంప అంతా వేసుకొచ్చి మొదట నేస్తాడు. ఇక చెట్టుకు అంటు పెడతాడు. మంట పెట్టినాక పెండ్లం శరీరం కాలిపోతుంది. పెండ్లం శరీరం నిలబడుతుంది. గొడ్డలు కాలిపోతుంది, గొడ్డలు కామ నిలబడుతుంది. గుర్తుపెట్టుకోండి, గొడ్డలు కాలుతుంది, గొడ్డలు కామ నిలబడుతుంది. పెండ్లము మొత్తం కాలిపోతుంది, శరీరం నిలబడుతుంది. ఆ మూట కట్టిన దస్తి పైకి ఎగ్గుతాడు కదా, ఆ దస్తిలో ఉన్న కట్టెలన్నీ కాలిపోతాయి, ఆ దస్తి నిలబడుతుంది. ఈ కామకు, ఈ పెండ్లం శరీరానికి, దస్తికి ఈ 3 అర్థం ఏందో మీరు ఆ కామన్ బాక్సులలో కామన్స్ పెట్టండి. నా పొడుపు కథకు అందరూ ఆన్సర్ ఇవ్వండి. జై శ్రీమన్నారాయణ.